హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో గోరింటాకు ఎర్రగా పండాలంటే దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా గోరింటాకుని లేతది కాకుండా కొంచెం ముదిరింది తీసుకోవాలండి. ముదిరింది అయితే బాగా ఎర్రగా పండుతుంది. దాంట్లోని కాడలన్నీ తీసేసి ఆకుని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. చూడండి, ఇలా మొత్తం ఆకుని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఏం వేస్తున్నానంటే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వేయడం వల్ల గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. చూడండి, కాసు అంటాం కదా, మన అమ్మమ్మలు నానమ్మలు ఆకు వేసుకున్నప్పుడు వేసుకుంటారు. దీంట్లో నుండి నేను సగం తీసుకుంటున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకోండి. మేము చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళమండి. చాలా ఎర్రగా పండేది గోరింటాకు. ఇప్పుడు కూడా అలాగే యూజ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా చింతపండుని తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి వాటర్తో సహా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకోవడం వల్ల కూడా గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. దీంట్లో పెరుగు, నిమ్మకాయ ఇంకా ఏదేదో వేస్తుంటారు. నేను అవేవి వేయట్లేదండి. ఈ 3 సరిపోతాయి. ఇవి ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, ఇలా అయింది. నేను ఎప్పుడు గోరింటాకు చేసినా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఇలా కొంచెం మందంగా పెట్టుకుంటే బాగా ఎర్రగా పండుతుందండి. నేను ఒక 1 అవర్ ఉంచుకొని కడుక్కుంటున్నాను. చూడండి ఎలా అయిందో. 3 అవర్స్ ఉంచుకుంటే ఇంకా బాగా ఎర్రగా పండుతుందండి. నేను తొందరగా కడిగేసుకున్నాను. చూడండి, అయినా 1 అవర్కి అయినా చాలా బాగా ఎర్రగా పండింది. మీరు కూడా ఇదే పద్ధతిలో గోరింటాకును రెడీ చేసుకొని పెట్టుకొని చూడండి, చాలా బాగా ఎర్రగా వస్తుంది. చూడండి, మొత్తం కడిగిన తర్వాత ఇలా అయింది. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి చేతులకి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.